హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ జ్యోతి. ఈరోజు నేను మీకోసం తెచ్చాను రుచికరమైన బీరకాయ పెసరపప్పు కర్రీ. బీరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. 1 కప్పు నానబెట్టిన పెసరపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించాలి. కరివేపాకు వేసుకొని వేయించాలి. వేగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగేంత వరకు ఉంచి అందులో ఆనియన్ కూడా వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు వేయించాలి. వేగాక కాసేపు కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. బీరకాయ ఉడికిందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. అది బాగా మునిగేంత వరకు 3 గ్లాసులు యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టి 7 to 8 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించాలి. 7 to 8 మినిట్స్ అయిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ముందుగానే మనం మిర్చిని యాడ్ చేసాం కాబట్టి అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా కలుపుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ.